ఒక్కరోజు, అది ఒక్క రోజు ఇంట్లో పని మీరు చేయండి, మీ ఆఫీస్ పని నేను చేసి చూపిస్తా. నేను ఇంట్లో పని చేయాలా? వదిలే శ్రీ, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏ ఇంట్లో పని అనగానే భయం వేసిందా? ఇంట్లో పనిని తేలిగ్గా తీసేయకండి, చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. ఊరికే అలా అన్నాలే శ్రీ, ఏమనుకోకు. లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి నేను కూడా ఏదైనా జాబ్ చేసి ఆడోళ్ళు మీకంటే గొప్పోళ్ళని నిరూపిస్తా. సర్లే శ్రీ, మంచి నిర్ణయమే తీసుకున్నావు. నాకు కూడా వెళ్ళిపోతుంది. పైగా మనకి ఇద్దరు కూతురు కదా. సరే. ఓయమ్మ స్వామి. A few moments later. సమయానికి ఏం జాబ్ చేయాలో కూడా అర్థం కావడం లేదే. ఆలోచించు విద్య, ఆలోచించు. ఏదైనా మంచి ఒక ఐడియా ఆలోచించు. ఏముందబ్బా, గుర్తొచ్చింది. సార్, నేను మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? మ్యారేజ్ బ్యూరోనా? అది నడపడం అంత సులభం కాదు శ్రీ. ఫోటోస్ బయట కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. కష్టపడితే సాధించలేనిది ఏముంది చెప్పండి. పైగా వర్కర్స్ కూడా కావాలి. వర్కర్స్ అంటారా? పేపర్లో యాడ్ ఇస్తాలే. సరే శ్రీ, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.